ఏపీలో ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అది కాక సెంట్రల్ నుంచి అమిత్ షా, మోడీ దెబ్బకి జగన్ పరార్ అంటున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? మనతో పాటు అంకర్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వారిని అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఏపీలో ఉన్నటువంటి ఒక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎందుకంటే రానున్నటువంటి ఒక 10-15 రోజుల్లోనే చాలా పెను మార్పులు అయితే కనిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అదిగాక చూస్తుంటే పోలింగ్ మే 13వ తారీఖే ఉంది. ఇంకా ఈ 3 రోజుల్లో ఇంకా అద్భుతాలు జరుగుతాయేమో అనేటువంటి క్వశ్చన్ మార్కులు కూడా జరుగుతున్నాయి. అయితే జగన్ పరారీ వెనుక కూడా సెంట్రల్ ఎవరైతే మోడీ గారి వ్యాఖ్యలు కావచ్చు, అమిత్ షా వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గట్టి దెబ్బలే కొట్టాయని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. మీరేమంటారు? నాకు తెలిసినంత వరకు 2 సంవత్సరాల క్రితం ఉన్న వాతావరణం ఇప్పుడు లేదు. 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ప్రజలు ఉన్నారు. అది గుమ్మనంగా ఉన్నారు. వాళ్ళకి అవసరం లేదు. అప్పుడు బయటపడిన ఉపయోగం లేదు కదా. ప్రభుత్వాలు అయితే మారరు. మరి గొడవలు చేసి వాళ్ళు కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే వాళ్ళకైతే లేదు కదా. ప్రజలు 2 సంవత్సరాల క్రితం ఒక నిర్ణయానికి వచ్చారు. అది గత సంవత్సరం ఫిబ్రవరిలో చాలా స్పష్టంగా శాసనమండలి ఎన్నికల్లో చాలా స్పష్టంగా ప్రకటించడం కూడా జరిగింది. ప్రజలు ఎప్పుడూ నిర్ణయించుకున్నారు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనప్పుదామని. ప్రతిపక్షాలే నమ్మకం లేకుండా పోయింది మొన్నటిదాకా ప్రతిపక్షాలకి. వాళ్ళు గెలుస్తామా లేదా, జగన్మోహన్ రెడ్డి చాలా బలవంతుడని చెప్పని లేనిపోయిని అతనికి అదనంగా చాలా గొప్పవాడు బలవంతుడనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలగజేసింది ప్రతిపక్షాలే. నన్ను అడిగితే ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చున్నారు. ఈ ప్రభుత్వాన్ని చూశారు, వాళ్ళు దాడులను చూశారు, విధ్వంసాన్ని చూశారు, రాష్ట్ర పురోగతిని ఏ విధంగా నాశనం చేశాడో చూశారు. పిల్లల భవిష్యత్తు, ముఖ్యంగా యువకుల భవిష్యత్తు, కళాశాలల నుంచి పాఠశాలల వరకు కూడా గంజాయి బానిసలను ఎలా చేశారో చూశారు. యువత ఎలా మత్తు పదార్థాలకు బానిస అవుతుందో చూశారు. ఆ కడుపు కోత ఆ తల్లిదండ్రులకే తెలిసింది. అవును, బయట ఉండాలో మనకు ఎలా తెలిసింది చెప్పండి? కళ్ళ ముందు ఉన్నత చదువులు చదువుకొని వాలంటీర్లు ఉద్యోగాలు చేస్తూ, లేకపోతే ఉద్యోగాలు లేకుండా ఇంటికాడు ఉంటూ, లేదంటే పక్క రాష్ట్రానికి పారిపోయి పక్క రాష్ట్రంలో బ్రతుకు తెరువు కోసం వాళ్ళు తిరుగుతూ ఉంటే సరైన ఉద్యోగ కల్పన జరగనప్పుడు తల్లిదండ్రుల యొక్క మానసిక క్షోభ ఎలా ఉంటుందో రేపు ఎన్నికల్లో చూపించబోతున్నారు. అయితే జగన్ ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అసలుకి ఒకవేళ పరిశ్రమలు వచ్చినా ఇంకోటి వచ్చినా సరే ఎన్ని ఉద్యోగాలు వస్తే పెద్దగా ఏమి ఉండదు, సో అందరినీ కూడా గొర్రెలు కాచుకోవడం, బర్రెలు కాచుకోవడం ఇలాంటివి చేస్తేనే అభివృద్ధి చెందుతుంది. సో ఆయన మానసిక స్థితిని ఎలా చూడాలంటారు? అంటే ప్రజలంటే ఎంత చులకన భావం ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయన ఈ చేపల కొట్లలోనో, లేకపోతే మాంసం కొట్ల దగ్గర, లేకపోతే మందు ఇప్పుడు మద్యం షాపుల దగ్గర, ఇలాంటి చాట ఈ పిల్లలు ఉంటే ఇక్కడ బాగుంటారు, లేకపోతే గొర్రెలు కాసుకోవచ్చు, బర్రెలు కాసుకోవచ్చు, దీనివల్ల ఇక్కడే ఉంటారు, వాళ్ళకి పురోగతి ఉండదు, చాలని మనం ఇచ్చే పథకాలకు ఆశపడి ఆ పథకాల మీద బ్రతకాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టున్నాడు. ఇదే అభివృద్ధి అని భావిస్తున్నాడు. మరి ఆయనకు మాత్రం పత్రికలు ఎందుకు, ప్రసార మాధ్యమాలు ఎందుకు, సండూరు పవర్ ఎందుకు, లేదంటే భారతీయ సిమెంట్ ఎందుకు? ఆయనకు మాత్రం వ్యాపారాలు కావాలా? వాళ్ళ పిల్లలు మాత్రం లండన్లో చదువుకోవాలి. మరి వాళ్ళు కూడా గొర్రెల్లో బర్రెల్లో కాచుకుంటే అయిపోయింది. అదే ఇప్పుడు రేపు అడుగుతారు ప్రజలు. ఇప్పుడు అపారంగా సంపాదించుకున్నాడు, ఆయనకి ఏం పట్టవు, ఇంకా నేను పేదవాడిని, పేదల ప్రతినిధిని, మనం పేదలం పెత్తందారుల మధ్య యుద్ధం అంటున్నాడు. 43,000 కోట్ల రూపాయలు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు గుర్తించితే ఆయన నిరుపేద. 5 రాజమహల్ ఉండవు, ఆయన నిరుపేద. అప్పటి వీటిలోనే 757 కోట్లు పెట్టినటువంటిది నిరుపేద. అంటే ఇవన్నీ కూడా ప్రజలకి ఏమీ తెలియదు, అమాయకులు, నేను ఏది చెప్పినా విశ్వసిస్తారని చెప్పిన ఆయన భావిస్తున్నారంటే అది ఆయన గురించి ఇంక మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు రేపు 13వ తారీఖు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన చేసినవన్నీ నచ్చి ఆయనకి తీర్పిచ్చారనుకోండి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రత్యేక రాష్ట్రం అని, ప్రజలు ఒక ప్రత్యేకమైన ప్రజలని చెప్పని మనం నిర్ణయించుకోవాల్సి వస్తుంది. అయితే ఏపీలో ఇప్పటిదాకా ఎప్పుడూ లేనంతటువంటి ఒక పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అది ఏంటి అంటే సైలెంట్ ఓటర్స్. ఇప్పటిదాకా ఏపీలో ఎవరైనా సరే ఆ ప్రతిపక్షం నచ్చకపోయినా లేకపోతే ప్రభుత్వం నచ్చకపోయినా చెప్పేసేవాళ్ళు. కానీ ఇప్పటిదాకా ఎప్పుడు లేనంత సైలెంట్ ఓటర్స్ ఈసారి ఉన్నారు. పెను మార్పుని మే 13వ తారీఖు చూపిపోతున్నారు. జూన్ 4న ఆ రిజల్ట్ మనకు కనిపిపోతుంది అనేది అనుకుంటున్నారు. నిజమేనంటారా? వాస్తవమే. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన మాట్లాడితే నేను మీ బిడ్డని అని అంటున్నాడు కదా. ఈరోజు ప్రజలు అడుగుతున్నారు, నువ్వు మా బిడ్డవైతే విద్యుత్ ధరలు ఇన్నిసార్లు ఎందుకు పెంచావు? ఇదే మా బిడ్డవైతే మా పిల్లలకి గంజాయిని ఎందుకు అలవాటు చేస్తున్నావు?
నిజంగా మా బిడ్డవే కనుక నువ్వు అయితే ఈ నీ తాగునీరు లేకుండా ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు? నిజంగా మా బిడ్డవే కనుక నువ్వు అయితే ఈ దాడులేంటి, దౌర్జన్యాలేంటి? నిజంగా మా బిడ్డ అయితే మా బిడ్డలని ఈరోజు వాలంటీర్లు ఉద్యోగాలు తప్ప, లేకపోతే సచివాలయ ఉద్యోగాలు తప్ప మిగిలిన ఉద్యోగాలు చేయకూడదా? నువ్వు మాత్రం ముఖ్యమంత్రి కావచ్చు, నీ మామ శాసనసభ్యుడు కావచ్చు, నీ తమ్ముడు లోక్సభ సభ్యుడు కావచ్చు, మీ వాళ్ళందరూ పదవుల్లో ఉండొచ్చు, మేము మాత్రం ఇలానే బ్రతకాలా అని చెప్పని ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు. నువ్వు మా బిడ్డవా అని చెప్పని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మా బిడ్డ అంటే ఇదేనా న్యాయం అని చెప్పని వాళ్ళు అడుగుతున్నారు. ఇంటి పన్ను ఇన్నిసార్లు పెంచావు నువ్వు, విద్యుత్ ఛార్జీలు ఇన్నిసార్లు పెంచావు నువ్వు, నువ్వు ఇదేనా మా బిడ్డ నువ్వు చేయాల్సింది, మా బిడ్డవైతే నువ్వు ఇవన్నీ చేస్తావని చెప్పిన వాళ్ళు అడగబోతున్నారు. రేపొద్దున దానికి సమాధానం ఇవ్వబోతున్నారు వాళ్ళు. అయితే సొంత ఇంట్లో ఉన్నటువంటి ఒక 4-5 ఓట్లు కూడా వేయించుకోలేనటువంటి జగన్ ఏపీ ప్రజల నుంచి ఓట్లు వేయించుకుంటాడు. ఎందుకంటే తల్లి అమెరికాలో ఉంది, చెల్లి కూడా బయటకు వచ్చేసింది కాంగ్రెస్కి. అదిగాక బాబాయ్ కూతురు, చిన్న కూతురు అడిగిన క్వశ్చన్స్కి ఇప్పటిదాకా ఆన్సర్స్ లేదు. సో ఇంట్లో ఓట్లే పడని జగన్కి రేపొద్దున రాష్ట్ర ప్రజలు నిజంగా ఓట్లు వేసే అంత స్థితి ఉందంటారు. అంత కాబట్టి ఇంకా ప్రజలు చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అభిమానిస్తున్నారు అనేది, అంటే అతని మీద నేను ద్వేషంతో ఇవ్వటం లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూసిన తర్వాత కూడా, అతని గత చరిత్ర తెలిసిన తర్వాత కూడా, ఈ 5 సంవత్సరాలు అతని పరిపాలన చూసిన తర్వాత కూడా ఇంకా ప్రజలు అతనికి ఓట్లు వేయటానికి ఆ జెండాలు పట్టుకొని ఇంకా చాలామంది తిరుగుతున్నారు అంటే ఇప్పుడు కూడా నాకు అర్థం కాని విషయం ఇది. ఏమి చూసి ఆయన ఎమ్మడి తిరుగుతున్నారు అనేది అర్థం కావట్లేదు. అంటే గతంలో మనం కూడా చూసాం కొన్ని సభల్లోకి ఆయన 350 రూపాయలు ప్లస్ మద్యం కూడా ఇచ్చి తరుగుతున్నారు. అయినా రావాలి కదండి, అయినా రావాలి కదా. వస్తున్నారు అంటే ఇప్పుడు వ్యతిరేకత అనేది ఉంది లేదని అనట్లేదు. ప్రభుత్వం ఎటు అధికారంలో రాదు, వైసీపీ ప్రభుత్వం అంతవరకు వాస్తవమే. కానీ ఇంకా 30%, 31% మంది ఇంకా ఆయన ఉన్నారు అంటే అదే నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. పథకాలు ఆయనే వచ్చి ఇచ్చాడా అంటే, ఈ పథకాలు గతంలో ఇట్లా ఇచ్చారు, ఈయన వచ్చి దాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్పడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయైతే నేను భావిస్తున్నాను. అవును. అయితే దీని మీద అయితే కొంత మీరు అన్నట్టుగా అయితే కొంత వాస్తవం, కొంత కాదు 70% వాస్తవం ఉంది. లేకపోతే ఈ మాత్రం కూడా ప్రజలు వాళ్ళు ఏమిటి ఉండేవాళ్ళు కాదు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎలా ఇచ్చింది, దానివల్ల ఎంతమంది లబ్ధి పొందారు, రైతులను చూసుకుందామండి. రైతులకు ఆ రోజు ఎంత లబ్ధి చేకూరింది? భూసార పరీక్షలు చేశారా, నాణ్యమైన విత్తనాలు ఇచ్చారా, ఎరువులు అందజేశారా సబ్సిడీల్లో, అలాగే పరికరాలు అందజేశారా, పొరపాటున ఏదైనా విపత్తు సంభవిస్తే మరి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం కూడా జరిగిందా? అలాగే ఆ రోజు కేంద్రం కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, సరైనటువంటి గిట్టుబాటు ధర లేకపోతే మరి అంటే ఎండు మిరపకాయలు వచ్చేతలకి 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు, అలాగే ధాన్యం వచ్చేతలకి 100 రూపాయల నుంచి 150 రూపాయలు, అపరాలు వచ్చేతలకి 300 నుంచి 500 రూపాయలు అధికంగా ధర పెట్టి కొని రైతులకు మేలు చేసిందా తెలుగుదేశం ప్రభుత్వం? రుణమాఫీ చేస్తామని చెప్పిన సంపూర్ణ రుణమాఫీ చేయలేకపోయినా రుణమాఫీ చేస్తానని చెప్పిన 50,000 రూపాయలు తీసుకున్న చిన్నకారు రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేసిందా? 1,50,000 వాళ్ళు అనుకొని 3 విధాలుగా ఇవ్వటం కూడా జరిగింది కదా. చివరి 2 సార్లు డబ్బులు పెట్టినా కూడా ఆ డబ్బులు అందకుండా వేరే పథకాలకు మళ్లించిన జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసింది కదా. ఒక కులానికి ఒక మతానికి కాకుండా అందరికీ దానివల్ల ఉపయోగం జరిగింది కదా. ఎస్సీలకు సంబంధించి అంటే దళితులకు సంబంధించి వాళ్ళ పిల్లల్ని చదివించే ఉద్దేశంతో పోటీ పరీక్షల్లో అందరితోటి ప్రావీణ్యం అంటే ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేటు పాఠశాలల్లో బాగా చదువుకోవడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని ఎన్నిక చేసి ప్రతి వ్యక్తికి 45,000 రూపాయలు వాళ్ళే చెల్లించేసి మంచిగా తర్ఫీదు ఇచ్చారు కదా. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చింది కదా, విదేశీ విద్యాకానికి ఇచ్చింది కదా, స్వయం ఉపాధి కింద రమారమి 4 లక్షల మందికి సహాయం చేసింది కదా. మరి ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఈ చెప్పుకోలేకపోవటం ప్రతిపక్షాలు తప్పు, తెలుగుదేశం పార్టీ తప్పు. ఇంకా ప్రజల్లోకి అవన్నీ తీసుకెళ్ళి ఆ రోజు జరిగినాయి ఈ రోజు జరిగినాయి వ్యత్యాసం చూపిస్తే ఇప్పుడు అమ్మఒడి కింద ఆయన 13,000 రూపాయలు ఇస్తున్నాడు. గతంలో పుస్తకాలు కావచ్చు, ఫీజులు కావచ్చు, బట్టలు కావచ్చు, సాక్సులు కావచ్చు, బూటులు కావచ్చు, బ్యాగులు కావచ్చు, ఆడపిల్లలకు సైకిల్ కావచ్చు, మధ్యాహ్నం భోజనం పథకం కావచ్చు, ఇదంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసిందే కదా. ఇవాళ కొత్తగా ఈయన ఒరగబెట్టిందంటే ఏమి లేదు కదా. మరి ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యేటప్పుడు ఇంకా అమ్మఒడి తల్లుల పేరు మీద అంటే ఇప్పుడు 7 లక్షల మందికి టిట్కో ఇల్లు కట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం. వీళ్ళు వచ్చి దాన్ని ఎవరికి కూడా ఇవ్వలేదు కదా ఇంతవరకు. మరి అది వాళ్ళకి అన్యాయం చేశాడా న్యాయం చేశాడా? ఇవన్నీ కూడా ప్రజలకు విడమర్చి చెప్పడంలో అంటే చెప్పలేదని నేను అనట్లేదు, కానీ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వీళ్ళు చెప్పలేకపోతున్నారని మాత్రం నేను మాత్రం చెప్పగలను. ఇప్పుడు కొంత తెలుసుకున్నారు జరుగుతున్న రోజుల్లో ఇంకేదన్నా చేసి వీళ్ళలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఒకవేళ
ఈ పథకాలు కావచ్చు ఏదైనా ఇచ్చినా సరే అవి జగన్ జోబులను తీసి ఇవ్వలేదు కదా కొంతమందిలో అయితే నిస్సందేహం ఇప్పుడు ప్రజలు ఆలోచనకు వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పింఛన్ వచ్చేదానికి 4,000 చేస్తా అన్నారు, వికలాంగులు 6,000 చేస్తా అన్నారు, రైతులకి 20,000 రూపాయలు ఇస్తూ ఉంటున్నారు, మహిళలకి 1,500 రూపాయలు ఇస్తూ ఉంటున్నారు, ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, మరి అలాగే 3 సిలిండర్లు ఇస్తూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా జనానికి నిస్సందేహంగా నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే గతంలో ఆయన చేశాడు కాబట్టి, చేసి చూయించాడు కాబట్టి. అదే మే 13వ తారీఖు అంటే ఇంకొక 3-4 రోజులు ఉందనుకున్నాం గడువు. ఈ గడువు లోపల ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు ఇంకేదైనా సరే అస్త్రాలు సంధించి ఇంకా కొంత మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ఎంతవరకు మార్పు వచ్చిందని చెప్పి అనుకోవచ్చు? ఏపీ చాలా మార్పు వచ్చింది. ప్రత్యేకంగా కొత్తగా తీసుకురావాల్సిన అవసరం అయితే ఏం లేదు. విడమర్చి చెప్పాలి. వాళ్ళు చేసే విష ప్రచారానికి ఇదిగో ఇట్లా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇలా చేసింది, ఇంతమందికి లబ్ధి చేకూరింది, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఉంది, దాదాపు ప్రతి గ్రామంలో ఏదో ఒక పిల్లవాడు ఆడపిల్లలో తర్ఫీదు పొందారు కదా. 2,13,000 అంటే అది సామాన్యమైన విషయం అయితే కాదు కదా. మరి అవన్నీ కూడా ఇదిగో ఈ గ్రామం నుంచి వీళ్ళు తర్ఫీదు పొందారు. లేకపోతే వీళ్ళ మందికి 5,13,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అప్పుడు ఈ గ్రామంలో ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఇంతమందికి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదివించాము, ఇంతమంది విదేశీ విద్యా కానుక చదివించాము, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇంతమందికి లబ్ధి చేకూరింది చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలోకి ఇంకొంచెం బాగా విపులంగా ఎవరైతే దళిత వర్గాలు ఉన్నాయో వాళ్ళకి వివరమర్చి చెప్పాలి, విస్తృతంగా వెళ్ళాలి. ఇది సమయం కూడా సరిపోయింది 3 రోజులు. ఎందుకంటే రేపు ఎల్లుండి ప్రచారానికి అవకాశం ఉండదు కాబట్టి ఇంటింటికి వెళ్ళగలగాలి వీళ్ళు. సో మొత్తానికి మే 13వ తారీఖు పోలింగ్ కాబట్టి ఎలాంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరుగుతాయని నాకైతే నమ్మకం లేదు, సన్నగిల్లుతుందని చెప్పి అంటారు. సో దీని మీద ఎలా చూడాలి? అంటే ఆయన ఏం మాట్లాడినా ముందస్తు ప్రణాళిక ప్రకారం మాట్లాడతాడు. విధ్వంసం చేయడానికి, దాడులు చేయడానికి ఆయన సిద్ధపడి ఈ విధంగా మాట్లాడుతున్నాడని నేను భావిస్తున్నాను. ప్రజాస్వామ్యబద్ధంగా ఎటు మనం గెలవలేము, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ ఓట్లు వేయడానికి రాకుండా చేస్తే నేను గెలుస్తాను, లేకపోతే నేను గెలవాలనే నిర్ణయానికి ఆయన వచ్చినందువల్లే ఇలాంటి ముందుగా ఈ మాటలు మాట్లాడుతున్నాడైతే నేను అనుకుంటున్నాను. దానికి ప్రతిపక్షాలు, ప్రజలు, అలాగే యంత్రాంగం కూడా సమాయత్తమై దాన్ని ఎక్కడికక్కడికి ముందుగానే దానికి అడ్డుకట్ట వేయగలిగితే వీళ్ళు అనుకున్న దానికంటే కూడా ఇంకా ప్రజలు తిరుగుబాటు తత్వంతో ఉన్నారు కాబట్టి ఎక్కువ మందిని గెలిపిస్తారని అయితే నేను భావిస్తున్నాను. సో బ్యాలెట్ ఓటింగ్ని ఎలా చూడాలి? ఎందుకంటే దాదాపు వస్తున్నటువంటి ఒక 85 నుంచి 90% వ్యతిరేకత ఓట్లు పడ్డాయి. రేపు ప్రజలు కూడా అదే నిర్ణయంతో ఉన్నారని అయితే నేను భావిస్తున్నాను. నిజంగా బ్యాలెట్ ఓటింగ్ అనేది ఓటింగ్కి దీన్ని మనం రివ్యూ చేసుకోవచ్చు అంటారా? నిస్సందేహంగా అనుమానమే ఉంది దాంట్లో. ఇక్కడ వేసింది ఒక ఓటే, గుర్తుపెట్టుకోండి మీరు. వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకంగా వేసింది ఒక ఓటే. రేపు పొద్దున క్షేత్రస్థాయిలో ఇదే అధ్యాపకులు కావచ్చు, ఎవరైతే పోలింగ్ అధికారులుగా వెళ్తారో వాళ్ళు కనీసం ఒక్కోళ్ళు 10 మందిని ప్రభావితం చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. అదే కాక వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. అదే చెప్పి 10 మంది మినిమం 10 మందిని ప్రభావితం చేస్తారు. 30-40 లక్షల ఓట్లని వాళ్ళు ప్రభావితం చేయగలరు రేపు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగాలని, సరైన రిజల్ట్ రావాలని అయితే కోరుకుందాం. నమస్తే.